ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. కార్తీక పారాయణంలో భాగంగా ఈరోజు 7వ రోజు మనం ఏమి తినాలి, ఏమి తినకూడదు, ఏమి దానం ఇవ్వాలో చూద్దాం. ఎర్రగుడ్డలో గోధుమ పాలు పోసి దానమిస్తే చాలా మంచిది. పంటితో నమిలి తినే పదార్థాలు ఈరోజు అస్సలు తినకూడదు. ఈరోజు గోధుమలు, పట్టు వస్త్రం, బంగారం దానమిస్తే అఖండ ధన ప్రాప్తి కలుగుతుంది. ఇక కార్తీక పురాణంలో భాగంగా 7వ రోజున స్నాన, పుష్ప, దీప, దాన, ఆరాధనలు అవి చేస్తే వచ్చే ఫలితాలను ఒక్కసారి మనం గుర్తు చేసుకుందాం. వశిష్ఠ మహర్షి జనక మహారాజుకి ఈ విధంగా చెప్పడం ప్రారంభించాడు. కార్తీక మాస వైభవాన్ని గురించి ఎంత చెప్పినా తరగదు. ఈ మాసం ఇహంలో మానవుని తరింపజేయడమే కాదు, పరంలో ముక్తిని కలుగజేస్తుంది. ఈ కార్తీక మాసంలో ఆచరించవలసిన పనులు, చేయవలసిన దాన ధర్మాలు, వ్రతాలు, క్రతువులు ఎన్నో ఉన్నాయి. వాటన్నిటితో కూడిన కార్తీక వ్రతాన్ని పరిపూర్ణంగా వినిపిస్తాను, సావధాన మనస్కుడువై వినుము అని అన్నాడు. ఓ రాజర్షి, కార్తీక మాసం శుద్ధ పాడ్యముతో మొదలవుతుంది. ఆనాటి నుండి 30 రోజులు సూర్యోదయ సమయానికి ముందుగా నక్షత్రములు ఉండగానే నదిలోనో చెరువులోనో దిగి తల మీద స్నానం చేయాలి. ఈ మాసమంతా పరమపావనమైన గంగానది సమస్త నదుల్లోనూ, నదాల్లోనూ దిగుడు బావులు, చెరువులు మొదలైన వాటన్నిటి యందు ద్రవరూపంలో కలిసిపోయి ఉంటుంది. కనుక నీటిలో మునిగి తలస్నానం చేసి దోసిళ్లతో 3 సార్లు నీళ్లు తీసి ఆ నీటిని సూర్యునికు ఆర్ఘ్యంగా ఇచ్చి బయటికి రావాలి. తరువాత పొడి బట్టలను కట్టుకొని తలను పొడిగుడ్డతో శుభ్రంగా తుడుచుకొని ఆరబెట్టుకోవాలి. వార్ధక్యము వలన కానీ, ఆరోగ్యం సరిగా లేని కారణం చేత కానీ, అవకాశం లేనప్పుడు కానీ, మరే ఇతర కారణం చేతనైనా కార్తీక మాసం నెల రోజులు స్నానం చేయలేని వారు కార్తీక మాసంలోని ఆదివారం నాడు కానీ, శుక్లపాడ్యమి నాడు కానీ, పౌర్ణమి నాడు కానీ పైన చెప్పిన దేనియందైనా స్నానం చేస్తే ఆ మాసమంతా స్నానం చేసిన పుణ్య ఫలితం తప్పక లభిస్తుంది అనటంలో ఎటువంటి సందేహము లేదు. స్నానం చేసిన తరువాత ఇష్టదైవం యొక్క ఆలయంలోనో, హరిహరుల ఆలయంలోనో ఏదో ఒకదానికి వెళ్ళాలి. గోపుర ద్వారం దగ్గర కానీ, స్వామివారి ముందు కానీ దీపారాధన చేయాలి. ఆ తరువాత ఆవు నేతితో కానీ, ఎవరికి అందుబాటులో ఏ నూనె ఉంటే దానితో కానీ పిండి ప్రమిదతో దీపాన్ని వెలిగించి దానిని దక్షిణ తాంబూలాదులతోనూ భక్తి శ్రద్ధలతోనూ ఒక సద్బ్రాహ్మణునికి దానం ఇవ్వాలి. దానం ఇచ్చే ముందు ఈ విధంగా అనుకొని దానం ఇవ్వాలి: అన్ని విధములైన జ్ఞానాన్ని, సమస్త సంపదలను ప్రసాదించే దీపదానాన్ని చేస్తున్నాను. దీనివలన నాకు నిరంతరం సుఖము, శాంతి కలుగుగాక అని చెప్పుకుంటూ దీపదానం చేయాలి. భగవంతుడిని భక్తి శ్రద్ధలతో ఆరాధించాలి. విష్ణుమూర్తిని కమలాలతో అర్చించిన వారింట్లో కమలాసనులైన శ్రీ మహాలక్ష్మి స్థిర నివాసం ఉంటుంది. తులసీ దళాలతోనూ జాజి పూలతోనూ పూజించేవారు జనన మరణాలతో కూడిన సంసార చక్రం నుండి విముక్తిని పొందుతారు. సదాశివుడిని మారేడు దళాలతో ఆరాధించేవారు ముక్తిని పొంది తరించిపోతారు. పూలు, పండ్లను దానం చేసేవారి పాపాలు సూర్యరశ్మికి చీకట్లు పటాపంచలైనట్లు పటాపంచలైపోతాయి. కార్తీక మాసంలో జపతపాలు, హోమాలు చేసేవారి పితృదేవతలు తరిస్తారు. దేవాలయంలో భగవంతుని సమీపంలో మామిడి తోరణాలు కట్టి సాలగ్రామాన్ని అర్చించిన వారికి ఉత్తమ గతులు లభిస్తాయి. ఈ కార్తీక మాసంలో దేవాలయంలోని దేవతామూర్తికి భక్తి శ్రద్ధలతో దండ ప్రమాణాలు చేసిన వారికి అశ్వమేధ యాగం చేసిన ఫలితం లభిస్తుంది. కార్తీకంలో ఉసిరి చెట్టు నీడలో దేవతార్చన చేసిన వారి జోలికి రావడానికి కానీ, వారిని తేరిపార చూడడానికి కానీ యమధర్మరాజు కూడా సాధ్యం కాదు. కార్తీక మాసంలో సాలగ్రామాలని తులసి దళాలతో పూజించిన వారు ధన్యులై తరిస్తారు. ఉసిరి చెట్టుతో కూడిన వనంలో భగవంతుణ్ణి పూజించి వనభోజనం చేసిన వారు శరీరాన్ని వదిలిన తరువాత పుణ్యలోకాలకు చేరుకొని తరిస్తారు. కార్తీక మాసంలో చినిగిన వస్త్రాలతో చలికి వణుకుతూ బాధపడుతున్న వారికి వస్త్రదానం చేస్తే సద్గతులను పొందుతారు. అతని వలన అతని పూర్వీకులందరూ కూడా తరిస్తారు. కార్తీకంలో శ్రీహరిని అవిషపూలతో, తులసీ దళాలతోనూ ఆరాధించిన వారు ఈ లోకంలో సౌఖ్యాలను అనుభవించి పరలోకంలో ముక్తులై తరిస్తారు. శివుడిని జిల్లేడు పూలతో ఆరాధించిన వారు సంపూర్ణమైన ఆయురార్థమును అనుభవించి
మరణించిన తరువాత శివ సాయుధ్యాన్ని పొందుతారు. కార్తీకంలో స్నానం, దీపారాధన, దీపదానం, వనభోజనం, దేవతారాధనలు చేయడం వలన కలిగే ఫలితం ఇంత అని చెప్పడానికి వీలు కానిది. ఆ విధంగా చేయని వారు మాత్రం అనేక జన్మ పరంపరలలో కొట్టుమిట్టాడుతూ పరితపిస్తూ ఉంటారు. కార్తీక మాసంలో ఇతరులు వెలిగించిన దీపాలను చూసి ఆనందించేవాళ్ళు, పూజా పునస్కారాలలో ఇతరులకు సాయపడేవాళ్ళు, భగవరాధనకు సమారాధనలకు సహకరించేవాళ్ళు, పురాణ కథా కాలక్షేపాలలో పాల్గొనేవాళ్ళు, ఆలయాలలో దేవతాస్తులను గానం చేసేవాళ్ళు ఈ లోకంలో సుఖశాంతులను పొంది పరలోకంలో దైవ సాన్నిధ్యంలో ఉండి చివరకు ధ్రువలోకానికి చేరుకుంటారు. ఈ కార్తీక మాసంలో సోమవారాలు, పౌర్ణములు చాలా ప్రశస్తమైన పర్వదినాలు. ఆ రోజులలో ఉపవాసం ఉండి సాయంత్రం పూజలు చేసి ప్రసాదమును స్వీకరించడం వంశ సాంప్రదాయాలను బట్టి జరుపుతూ ఉంటారు. ఈ రోజులలో సమస్త కుటుంబాల వారు 3వ సోమవారం కార్తీక పౌర్ణమి రోజున తప్పనిసరిగా పూజలు చేస్తుంటారు. వీటికే కార్తీక నోములు అని పేరు. ఆయా కుటుంబాల వారు వారి వారి సాంప్రదాయాలను అనుసరించి వారి వారి పూర్వీకులు చేసిన విధంగా పూజాధికాలను నిర్వహిస్తూ ఉంటారు. ఏ కుటుంబము ఈ విషయంలో మాత్రం భిన్నంగా ప్రవర్తించదు. ఈ నోము నోచిన కారణంగా ఆ కుటుంబంలోని వారికి మేలే జరుగుతుంది. సిరి సంపదలు లభించడం, మోక్షసిద్ధి కలగడం అనేది ఈ కార్తీక మాసంలోని విశేషం. ఈ విధంగా ఆచరించాల్సిన వాటిని ఆచరించని వారు మాత్రం 7 అంటే 14 జన్మలు నక్కలై పుడతారని వశిష్ఠుడు జనక మహారాజుకు తెలియజెప్పాడు. భగవంతుడు జ్యోతి స్వరూపుడని కనుక దీపాన్ని ఆరాధిస్తే అజ్ఞానం తొలగడంతో పాటు జ్ఞానాది సమస్త సంపదలను ఆ భగవంతుడు ప్రసాదిస్తాడని వివరించాడు వశిష్ఠుడు. కార్తీక పురాణం 7వ అధ్యాయం సమాప్తం. ఓం నమః శివాయ. సర్వే జనా సుఖినో భవంతు.